ఆవపిండి చిత్రాన్నం ఈ తీరులో చేశారంటే మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా, అంత టేస్టీగా, అంత కమ్మగా, అంత బాగుంటుందండి ఈ చిత్రాన్నం అనేది ఈ ఆవపిండితోని. ఈ ఆవపిండిని హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆవపిండితోని చిత్రాన్నం. చాలా చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది ఈ చిత్రాన్నం వచ్చేసి. మనకి ఇప్పుడు ఒకటి వెనుక ఒకటి ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇలా రొటీన్గా కాకుండా ఇలా ఆవపిండి పెట్టి చిత్రాన్నం కలపండి. చాలా చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. త్వరలో వరలక్ష్మి వ్రతం అలాగే వినాయక చవితి ఇలాంటి ఫెస్టివల్కి ఇలా చాలా కొత్తగా, చాలా చాలా టేస్టీగా ఆవపిండి చిత్రాన్నం అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఈ ఆవపిండి చిత్రాన్నాన్ని ఎలా తయారు చేసేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చూసేద్దాం పదండి. ఈ ఆవపిండి చిత్రాన్నానికి రైస్ అనేది మనకి ఈ మాత్రం పొడి పొడిగా ఉంటే సరిపోతుంది. అది బాస్మతి రైస్ అయినా లేదా ఇలా చిట్టిముత్యాల రైస్ అయినా సరే. నేను ఇక్కడ చిట్టిముత్యాల రైస్ తీసుకున్నాను. కడాయి పెట్టి స్టవ్ వెలిగించి ఒక 2 స్పూన్ల మైను తెల్ల నువ్వులు వేసి అలాగే 1 స్పూన్ మైను ఆవాలు వేసేసుకొని వీటిని దోరగా మీడియం మంట మీద 1 నిమిషం వేపుకున్నామంటే సరిపోతుంది. చల్లగయ్యాక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా వీటిని పొడిలాగా చేసేసుకోవాలి. ఈ మాత్రం పొడిలాగా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆవపిండి మొత్తాన్ని ఈ రైస్లో వేసేసుకోవచ్చు. ఇందులోకి ఒకటేసారి టేస్ట్కు సరిపడా నేను ఇక్కడ సాల్ట్ అనేది వేసేస్తున్నాను. సాల్ట్ ముందే వేసేసుకొని ఈ ఆవపిండిని సాల్ట్ని ఒకసారి అంతా కలిసేలా కలిపేసుకున్న తర్వాతకి నేను చిన్న నిమ్మకాయ తీసుకున్నాను. రైస్ని బట్టి మనం నిమ్మ పులుసు అనేది వేసేసుకోవాలి. రైస్ అనేది నేను ఎంత తీసుకున్నా అంటే చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, వాటితోని ఒక 2 గ్లాసుల బియ్యం పోసి ఇలా రైస్గా వండేసాను. ఆ మాత్రం రైస్కి ఈ మాత్రం చిన్న నిమ్మకాయ సైజ్ అయితే సరిపోతుంది. కొత్తిమీర కూడా సన్న కట్ చేసుకొని వేసుకున్న తర్వాతకి ఇప్పుడు పోపు కోసం ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు అలాగే శనగపప్పు అలాగే పల్లీలు ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఒక 2 స్పూన్ల ఇక్కడ పల్లీలు వేస్తున్నాను. అలాగే పొడుగా కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి ఒక 4 వేసాను. అలాగే ఇందులోకి సరిపడా పసుపు ఇందులో వేసుకొని ఇందులోనే చిన్నగా కలిపేసుకొని వీటిలోకి పచ్చి కరివేపాకు అనేది ఒక గుప్పెడు వేస్తున్నాను. స్టవ్ బంద్ చేస్తామనగా పచ్చి కరివేపాకును అనేది వేసేసుకొని స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే వేసుకుంటే చాలా బాగుంటుంది తినడానికి కూడా. ఈ మసాలా మొత్తానికి ఇందులో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఎక్కడే కానీ గ్యాప్ కానీ ఉంటలు కానీ చిన్న చిన్న ఉంటలు అనేది ఏవి లేకుండా మనం చేతోనైనా సరే లేదా ఇలా స్పూన్తోనైనా సరే అనుకుంటూ బాగా కలిసేంత వరకు వీటిని కలిపేసుకోవాలి. పులిహోర కానీ చిత్రాన్నాన్ని కానీ ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ అనేది ఉంటుంది. ఇలా చాలా చాలా టేస్టీగా త్వరగా ఈజీగా అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. ఈ ఆవపిండి చిత్రాన్నం అనేది ఈ తీరులో చేశారంటే మాత్రం ఎప్పుడు చేసే చిత్రాన్నం కాక ఇలా ట్రై చేయండి. కొత్తగా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. శనివారం రోజు వీడియో అనేది నేను పోస్ట్ చేయలేదు. కొంచెం చిన్న హెల్త్ పరంగా పానం బాగాలేదనేసి నేను వీడియో అనేది పోస్ట్ చేయలేదు. ఇప్పటి నుంచి వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తాయి. అలాగే సండే పూట ఓన్లీ షార్ట్ వీడియో మాత్రమే పెట్టాలనుకుంటున్నా. అది కూడా షార్ట్ వీడియో ఒక్కోసారి పెడతా, లేకపోతే లేదు. మిగతా సోమవారం నుంచి శనివారం వరకు వీడియోస్ అనేది మాత్రం కంటిన్యూగా పెట్టేస్తాను. సండే మాత్రము ఆ రోజు మాత్రం సెలవు. ఇంతేనండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి. అంతవరకు సెలవు.